హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ మన్‌రామ్ కృష్ణ. సో, టుడే వచ్చేసి మనం ఇంకొక ఇంటర్న్‌షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఇంటర్న్‌షిప్ వచ్చేసి ఐఐటీ జోధపూర్. సో, ఇంటర్న్‌షిప్ నేమ్ వచ్చి సూరజ్. ఓకే. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. ఓకే. సో, ఏమేమి ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మెయిన్ హైలైట్ తీసుకుంటే సో, మనకు డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అనేది కూడా ఏందంటే బేస్డ్ ఆన్ మన స్కోర్ మార్క్స్ బట్టి ఉంటుంది. సీజీపీఏ. ఓకే. సో, ఇక్కడ మనకి చేసింది సో, వీళ్ళు మెరిట్ బేస్ అనేది ఇచ్చారు. ఓకే. సో, ఇక్కడ మనకిచ్చిన డిస్క్రిప్షన్ అనేది చూడవచ్చు. సో, డిపార్ట్మెంట్స్. ఓకే. సో, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ గురించి మనకిక్కడ చూడొచ్చు. సో, ఇంటర్న్‌షిప్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు. ఓకే. సో, ఎప్పుడు ఓపెన్ అయిందంటే 15థ్ జనవరి. క్లోజింగ్ అనేది 28థ్ జనవరి. ఓకే. సో, అనౌన్స్‌మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 15థ్ మార్చ్. ఓకే. 2026 ఉంది. ఓకే. హౌ మచ్ టైమ్ పీరియడ్ అప్రాక్సిమేట్‌లీ 2 మంత్స్. ఓకే. సో, రిలేటెడ్ అనేది సో, మనకిక్కడ అప్లికేషన్ లింక్ ఉంది. సో, లింక్ అనేది బేస్ పైన ఓకే. సో, మనకు ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు త్రూ ఈమెయిల్ ఐడీ తోటి లాగిన్ అనేది ఉంటుంది. ఓకే. క్రియేట్ చేసుకోవాలి. ఓకే. క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ. ఓకే. సో, ఎలిజిబిలిటీ అయితే సో, మనం ఏమేమి చేయాలి. ఓకే. సో, ఎవరెవరికి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మనకు డిస్‌ప్లే‌ని ఇచ్చారు. ఓకే. సో, ఎంతన్నది ఇక్కడ చూడొచ్చు. సో, స్టైపెండ్ ఎంతంటే 6000 పర్ మంత్. ఓకే. సో, ఎలిజిబిలిటీ అన్న కరెక్ట్ చూడండి. హూ కెన్ అప్లై. సో, బేస్డ్ ఆన్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకే. సో, మిగతా వాటిలాగా నాన్ ఐఐటీస్, ఎన్ఐటీస్‌కైతే ఉండవు. ఓకే. సో, ఓన్లీ ఎన్ఐటీస్, ఐఐటీస్, ఐఐఎస్‌ఈఆర్. ఓకే. సో, దట్ ఈస్ ఆల్. ఓకే. నార్మల్ నాన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ కాకుండా ఓన్లీ ఎన్ఐటీస్, ఐఐటీస్, ఐఎస్‌ఈఆర్ స్టూడెంట్స్‌కి మాత్రమే. ఓకే. సో, దిస్ ఇస్ ద వన్ స్పెషల్ వన్ కంపేర్డ్ టు ది అదర్. సో, ఇక్కడ ఎలా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో, ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది మనకిక్కడ చూడొచ్చు. సో, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ మనకేందంటే సో, అప్ టు ఫిఫ్త్ సెమిస్టర్ బీఏసీస్. ఓకే. సో, వాళ్ళకి సంబంధించిన ఎన్ఓసి పేరెంటల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి. సో, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్. ఓకే. పాస్‌పోర్ట్స్. సో, దీన్ని బేస్ చేసుకొని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఓకే. ఇది దీనికి సంబంధించిన ఉంటుంది. సో, ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎలా ఉన్నది చూడొచ్చు. ఓకే. సో, హౌ టు అప్లై ఇక్కడ క్లిక్ చేస్తే మనకు సో, ఇక్కడ మనకేందంటే చూడొచ్చు ఏదనేది ఓకే. ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్‌కి. నెక్స్ట్ ఇక్కడ అప్‌లోడ్ డాక్యుమెంట్స్. ఓకే. సో, ఎన్ఓసి అనేది ఏమున్నదో చూడొచ్చు. ఓకే. సో, సెలక్షన్ ప్రిఫర్డ్ రిసర్చ్ ఏరియా. ఓకే. సో, ఇక్కడేందంటే టోటల్‌గా ఏందంటే రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సో, దానికోసం ఏందంటే ప్రాజెక్ట్ ఏరియా. సో, దీనికోసం చూసుకోవాలి. ఓకే. సో, ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ సో, ఇక్కడేందంటే సో, ఓన్లీ ఎన్ఐటీస్, ఐఐటీస్‌కి మాత్రమే. నాన్ ఎన్ఐటీస్ కాదు. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో, దిస్ ఈస్ ద సింగిల్ థింగ్. సో, నార్మల్ బీటెక్ వాళ్ళకైతే ఇది కాదు. ఓన్లీ ఎన్ఐటీస్, ఐఐటీస్ స్టూడెంట్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. ఓకే. ఎనీహౌ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ యూ కెన్ షేర్ అండ్ సెండ్. థాంక్ యూ.